నా మీద లాఠీతో నా భుజం దగ్గర పెట్టి ఒకడు నెట్టాడు. వాడు సిఐయా ఎస్ఐయా వాడిని చూస్తే మాత్రం గుర్తుపడతాను. ఒంగోలు జిల్లా అన్నారు. ఫస్ట్ టైం మా కుటుంబంలో నా మీద ఆఫ్టర్ ఆల్ వాడు సిఐఓ ఎస్ఐఓ నా భుజం మీద లాఠీ పెట్టి నన్ను నెట్టాడు. ఇదిగోండి గోర్లతో రాకారు, తోశారు మమ్మల్ని. తిరిగి మా మీదనే కేసు. ఇంతకన్నా దారుణం అన్యాయం ఇంకొకటి లేదు. విచక్షణారహితంగా లాఠీలు జులిపించారు. మహిళలను కూడా చూడలేదు. మీరు బహుశా నిన్న మధ్యాహ్నం సార్ వెళ్ళిపోయిన తర్వాత చూసుంటారు చెప్పులు ఎన్ని జతలు పడిపోయినాయో రోడ్ల మీద. ఏమొస్తుంది చంద్రబాబు నాయుడు నీకు? మామను అడ్డం పెట్టుకొని, మామ కూతుర్ని అడ్డం పెట్టుకొని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చావు. నీ జీవితమే విషం, నరం నరం విషం చంద్రబాబు నాయుడు. ఎప్పుడు కూడా ఒక్కరి బుద్ధి ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. ఎంతమంది పోలీసులను అడ్డు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నాయకులను, కార్యకర్తలను వెంటుకు కూడా పీకలేడు చంద్రబాబు నాయుడు.